వర్మ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాను, క్వశ్చన్స్ అడగండి అని అడిగితే ఏం చెప్తాడు? అలాగే చెప్తాడు కదా, ఏం అడిగినా కూడా అలాగే మాట్లాడతాడు కదా, ఏంటి కొత్తదనం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఆ స్థాయిలోనే ఊహించుకుంటున్నారు ఇంకా కూడా. శివ కావచ్చు, ఒక రంగీలా కావచ్చు, ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు ఇవ్వాలనుకున్న ఆన్సర్స్ ఇస్తారని వాళ్ళకి అలవాటు అయిపోయింది. మరి అలాంటి ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు? అదే అడుగుతున్నా, నేను అడుగుతున్నా అదే. ఇప్పుడు నాకు వచ్చే ఆన్సర్లు, నాకు తోచిన ఆన్సర్లు నేను ఇస్తా, నాకు తోచిన సినిమాని నేను తీస్తా, నా ఇష్టం మొర్రో అని 1000 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. మళ్ళీ మీరు అదే అడిగితే అదే ఆన్సర్ వస్తుంది. అప్పుడు అడగటంలో చేంజ్ ఉన్నప్పుడు ఆన్సర్లో చేంజ్ ఉంటుంది, కానీ అదే అడిగితే ఇంక వేరే ఆన్సర్ ఎట్లా వస్తుంది? సార్ ఇప్పుడు నేను అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ముందు చాలా కసరత్తు చేస్తాను. అయితే మళ్ళీ ఇలాంటి ఆన్సర్లే కాకుండా క్వశ్చన్ ఆన్సర్ ఎప్పుడు క్వశ్చన్ బట్టి ఉంటుంది. మీరు సేమ్ క్వశ్చన్ అడిగితే సేమ్ ఆన్సర్, ఎందుకంటే నా వ్యూ పాయింట్ మారదు కదా మీ క్వశ్చన్ వలన. అంటే కాలానుగుణంగా మీరు ఏమైనా మారుంటారేమో. అరే నేను లాజిక్ చెప్తున్నాను అన్న. క్వశ్చన్ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే దాని గురించి నేను ఏం ఫీల్ అవుతాను, ఆన్సర్ అదే వస్తుందిగా. రైట్. నా ఫీలింగ్ ఎందుకు మారుతుంది? అప్పుడు క్వశ్చన్ మారితే వస్తుంది, అది నేను చెప్పేది. రైట్. క్వశ్చన్ మారుస్తాను సార్. అయితే క్వశ్చన్ మారుస్తారు. వర్మ అంటే కాలానికి అతీతుడు. ఒక్కోసారి కాలం కంటే ముందు ఉంటాడు తన సినిమాల ద్వారా, వాడి ద్వారా. కానీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయే స్థితికి వస్తున్నాడా అనేది బేసిక్గా ఇది. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ మీరు ఎన్నిసార్లు నేను ఉంటారు? నేను లాస్ట్ టైం ఏదో సినిమాకి వచ్చాను, అది అక్కడ ఇదే అడిగాను. వర్మ అయిపోయాడు అని 15 ఏళ్ళ క్రితం నుంచి చెప్తున్నారు అని నేను ఇప్పుడే చెప్పాను కదా, మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఏం ఆన్సర్ చెప్పండి. సేమ్ అదే చెప్తాను, మళ్ళీ సేమ్ అదే చెప్తే సేమ్ అదే చెప్తున్నాడు అని అందరూ అంటున్నారు. అందరూ అప్పుడు ఏం చేయాలి నేను? అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులు కొన్ని చెప్తాను మీకు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఒకప్పుడు మీరు వస్తున్నారంటే ఆయన ఎదురు స్వాగతం చెప్పే స్థితిలో ఉండేవాడు. కానీ ఇప్పుడు వర్మ వస్తున్నాడంటే అమ్మో వర్మ వస్తున్నాడని భయపడేలాగా అయిపోయాడు అని ముంబై టాప్. ఇప్పుడు అది అంతా వచ్చినంత నేను సినిమా స్టార్ట్ చేస్తున్నా, సంగతి తెలుసా మీకు? ఇప్పుడు మీరు నేను చెప్తున్నాను కదా, అది అయిపోయింది. పేరు ఇంకా పెట్టారు, హారర్ ఫిల్మ్. GST 2 తీస్తే అందులో మీరు యాక్ట్ చేసే ఛాన్స్ ఎందుకంటే నా బాడీ కరెక్ట్గా ఉండదు, అందులో అందమైన బాడీస్ ఉండాలి, నా బాడీ సరిపోతుంది. సరే దిశలా ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ జరిగింది కానీ దీని మీద ఏమన్నా సినిమా ప్లాన్ చేసే ఛాన్స్? ఇప్పుడు నేను యాక్చువల్గా నేను క్లియర్గా రామకృష్ణ గారికి చెప్పాను, నాకు ఇప్పుడు బ్యూటిఫుల్ ఇంటర్వ్యూలు ఒకటే ఇస్తున్నాను. నేను బ్యూటిఫుల్ పక్కన పెట్టి ఇలాంటి అన్నింటికి వెళ్తే దానికి నా పర్పస్ సర్వ్ అవుతుంది. ఇలాంటి ఇంటర్వ్యూని చేద్దాం అంటే మనం తర్వాత చేద్దాం. నేను చాలా క్లియర్గా చెప్పాను అది, నాట్ ఎట్ దిస్ టైం. ఓకే సార్, షేర్ చాట్లో మీ ఇంటర్వ్యూ చేస్తామని చెప్పినప్పుడు బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. సో తను ఒక అమ్మాయి అడిగిందనమాట, బ్యూటిఫుల్ అనగానే మీ మూవీస్లో ప్రతి అమ్మాయిని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తూ అలా చూపిస్తారు కదా, మీ దృష్టిలో బ్యూటిఫుల్ అంటే అమ్మాయేనా, అది కాకుండా ఇంకే విధంగా మీరు చెప్తారు అని అడిగి? డెఫినెట్లీ ఐఎమ్ వెరీ వెరీ కన్విన్స్డ్ దట్ బ్యూటిఫుల్ ఈజ్ నాకు సినానిమస్ విత్ ఎ ఉమెన్, అది 100%. అండ్ ఆల్సో చాలాసార్లు చెప్పాను, ఒక అమ్మాయి బాడీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ ఆఫ్ గాడ్. దాన్ని వరల్డ్లో అమ్మాయి తప్ప వేరే నాకు లేదు, 1 to 10 అమ్మాయి. ఓకే. అండ్ ఇంకొక అబ్బాయి ఏం చెప్పారంటే, అశోక్ పవర్ యాక్టర్, ఆయన పేరు 40 షార్ట్ ఫిలిమ్స్ తీశారంట, ఆయన డ్రీమ్ హీరో అవ్వాలని. అది కూడా ఎలా అంటే మీ మూవీలో మీ డైరెక్షన్లో ఆయన హీరో అవ్వాలని. సో అండ్ అలాగే బ్యూటిఫుల్ మూవీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను నేను. సో ఈ రెండు అని క్వశ్చన్ అడిగారు. దానికి ఏం చెప్పాలి ఆన్సర్? మీరు ఏం చెప్తారు ఆన్సర్? ఆ అబ్బాయి అడుగుతున్నారు, సార్ మీ మూవీలో ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు హీరోగా అని అడుగుతున్నారు. బోరింగ్ క్వశ్చన్. ఇప్పుడు మన బ్యూటిఫుల్ సినిమా ట్రైలర్స్ చూస్తే ఎప్పటిలాగే అవే తొడలు, అదే శృంగారం, అవే ముద్దులు, అవే పోస్టర్స్ కనిపిస్తున్నాయి. అంటే పూర్ణతో కాలం నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడా వర్మ? సెమీ పూర్ణ అనుకోవచ్చు, ఇదే శృంగారంతోనేనా? ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. ఓకే, నాకు ఇంట్రెస్ట్ పోయింది. అంటే పొగడాలి, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా అడగకపోయినా కూడా నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఓకే, ఐ వాంట్ డు ఇట్. లెట్స్ డు ఇట్. సార్ కూల్. ఓకే సార్. సో గైస్, వర్మను రిక్వెస్ట్ చేసింది ప్రముఖ వెళ్ళి. సో బిఎస్ ఉంటే నేను చేయను అని చెప్పేశాడు వర్మ. సో నేను వెళ్ళిపోతున్నాను. సో షో విల్ కంటిన్యూ విత్ ప్రముఖ సినిమాకు సంబంధించి
తర్వాత ఎందుకంటే ఆయన బ్యూటిఫుల్ అమ్మాయిలతోనే ఇంటర్వ్యూ చేస్తా అంటున్నాడు. సో నేను సైనింగ్ ఆఫ్. ప్రముఖ చేస్తుంది ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తుంది. హాయ్ సార్. హాయ్ పంప. హలో హ్యాండ్సమ్ అనాలా, హలో బ్యూటిఫుల్ అనాలా మిమ్మల్ని? నన్ను ఏముండదు కానీ మీరు మాత్రం ఐ థింక్ మోస్ట్ బ్యూటిఫుల్ జర్నలిస్ట్ ఎవర్ సా. అండ్ ఐ థింక్ నాకు చాలా హ్యాపీగా ఉంది బ్యూటిఫుల్ సినిమా గురించి మీ అంత బ్యూటిఫుల్ అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఇకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి అంటే నన్ను ఎక్కించడానికి నన్ను ఇలాగా అని మీరు అబద్ధం చెప్తున్నారని నాకు చాలా అనుమానముగా ఉన్నది. అనుమానాలు అవసరం లేదు. యా, అనుమానాలు అమ్మాయికి ఉండాలి, అబ్బాయిలకు కూడా ఉంటాయి సార్. ఆఫ్ కోర్స్ అనుమానాలు అదే అబ్బాయి ఏదైతే అబ్బాయిలు అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది అని. అది కేవలం జస్ట్ యా. సార్ ఏంటి సార్ ప్యాంట్ స్టైల్ ఏంటి? అదే మీరు ఇలా అడగాలని వేసుకున్నా. మీరు ఇలా మీతో ఇలా అడిగించుకోవటానికి నేను చిన్న షాపింగ్కి వెళ్ళి నా చేతులతో నేను ఈ రంగురంగుల ఇవన్నీ వేసుకుంటున్నాను. బాగుంది సార్, బాగున్నారు, మీరు ఆల్వేస్ బాగుంటారు. ఓకే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఈ మూవీ ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుంది? రంగీలా అంతనా, అంతకు మించా, అంత లేదా? ఐ థింక్ అది కొంచెం కష్టం చెప్పడం. బికాస్ ఇప్పుడు రంగీలా అనేది ఒక నియర్లీ 20 years అయిపోయింది సినిమా వచ్చి. అఫ్ కోర్స్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఒక రెలవెన్స్ ఉంది. అండ్ ఉర్మిళ వాజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఆ టైంలో ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అంత సిచ్యువేషనల్ సాంగ్స్ అలా చేయటం అనేది ఒక కొత్త. ఆ ఫీల్ డెఫినెట్గా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే నా ఉద్దేశంలో ఇది ఒక కాన్సెప్చువల్ సీక్వెల్ రంగీలాకి. అంటే ఒక తనకన్నా ఒక మగాడికి తను ప్రేమించిన అమ్మాయి తనకన్నా సక్సెస్ఫుల్ అయితే అది తట్టుకోగలడం ఒక మేల్ ప్రైడ్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అడ్డొస్తుంది. ఎందుకంటే న్యాచురల్ ఆర్డర్లో ఎప్పుడు అబ్బాయిలు పవర్ఫుల్గా ఉండే అమ్మాయిలు తక్కువ సక్సెస్లో ఉండాలి. అది రివర్స్ అయినప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. అది చాలా సటిల్గా ఈ సినిమాలో ఉంది. అందుకని అప్పుడు రంగీలాలో ఆమిర్ ఖాన్ ఉర్మిళ పెళ్లి చేసేసుకున్నారు లాస్ట్లో. పెళ్ళి కానీ వాళ్ళు ఇద్దరు కలిసిన తర్వాత ఎలా ఉండొచ్చు అనే ఊహలోంచి ఈ కథ వచ్చింది. ఓకే, అంటే ఆ కథకు బ్యూటిఫుల్ అని ఎందుకు పెట్టారు మరి? అది ఎందుకు పెట్టామంటే బేసిక్గా ఎమోషన్ అనేది బ్యూటిఫుల్ నా ఉద్దేశంలో. ఏ ఎమోషన్ అన్న మీరు ఏడుస్తారో ఏడిపోవచ్చు, ఏదో అవ్వచ్చు, ఏదన్నా మీరు ఒక ఫీలింగ్ అనేది మీకు ఒక మానసిక ఉద్వేగత ఏదైతే కలిగిస్తుందో అది ఒక అంటే అదే మిమ్మల్ని ఒక అలైవ్గా అంటే యూ ఫీల్ అలైవ్ బికాస్ ఆఫ్ దట్ ఎమోషన్. సో ఏది జరిగిన లైఫ్లో దాన్ని ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి కానీ ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో తీసుకోకూడదు అనేది నా ఫీలింగ్. అది మీకు ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్లో మీకు కనిపిస్తుంది. ఓకే, అంటే సినిమా ట్రైలర్ ఐ మీన్ టీజర్లో ఎక్కువ హీరోయిన్ థైస్ పైన కెమెరా కాన్సన్ట్రేషన్ చేసింది, స్టోరీ మీద అంతగా చేయలేదని నాకు అనిపించింది. బేసిక్ అసలు ఎలా ఉంటుంది? ఇక్కడ పాయింట్ మనకి ఒక బ్యూటిఫుల్ అనేది ఒక విజువల్ ఆస్పెక్ట్. డెఫినెట్లీ ఒక అమ్మాయి థైస్ బాగుంటే దే ఆర్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ వై యూ వాంట్ టు లివ్ ఇన్ దిస్ లైఫ్. ఒక అమ్మాయి శారీరక అందం అనేది దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్స్ అనేది నా బిలీఫ్. అందుకని అప్పుడు అది చూసినప్పుడు మనకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్, ఒక ఎమోషన్ కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి బ్యూటీ చుట్టే సినిమా తిరుగుతుంది. సబ్జెక్ట్ మ్యాటర్ కూడా అందుకని బ్యూటిఫుల్ టైటిల్ అనేది ఉంది. సో ఐ థింక్ దట్ ఈస్ ద ఇంగ్రీడియంట్, ఐ మీన్ ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అని చెప్తాను. ఓకే, సో ఈ బ్యూటిఫుల్ మూవీకి మీరు జస్ట్ ప్రొడ్యూసరే, డైరెక్టర్ వేరే. అవును, మరి లాస్ట్లో రంగీలాని మీరు డైరెక్ట్ చేసినది వేసింది దానికి కాదు, రామ్ గోపాల్ వర్మ డ్రీమ్ అని వస్తుంది. దానికి కారణం ఏంటంటే బికాజ్ ఒక ఒరిజినల్ స్టోరీ ఐడియా నేను ఎక్కడి నుంచి అయితే తీసుకున్నానో అది దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని తర్వాత మంజు దాని మీద వర్క్ చేశాడు. మీ అంత బాగా తీశారు? చాలా సీన్స్ నాకన్నా బాగా తీశాడు. అంటే నేను ఇప్పుడు స్క్రిప్ట్ చదివినప్పుడు నా మైండ్లో ఒకటి ఫామ్ అవుతుంది, ఇలా ఉంటుంది అనేది ఒక ఫామ్ అవుతుంది. అది దాన్ని మించి చాలా సీన్లు ఉన్నాయనేది నా బిలీఫ్. హీరోయిన్ ఎక్కడ పెట్టారు సార్? అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు తనని? నేను ఒక చరిత్రహీన ఒక వెబ్ సిరీస్ చేసాను తను బెంగాలీలో. దాంట్లో నేను చూసాను ఫస్ట్ తన్ని. అండ్ టెరిఫిక్ యాక్టరు, చాలా కన్విక్షన్తో చేస్తాను ఏం చెప్పినా. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఫస్ట్ టైం మీకు వచ్చి ఇట్లా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? ఓకే, నేను నమ్మి డబ్బులు పెట్టొచ్చా అని ఎట్లా నమ్మకం కలిగింది? బికాజ్ నాకు మంజు నాతో చాలాసార్లు పనిచేశాడు. లక్ష్మీ సెంటర్ కూడా మేజర్ పార్ట్ తనే డైరెక్ట్ చేశాడు యాక్చువల్లీ డైరెక్షన్లో. ఓకే, మా ఇద్దరు పేర్లు ఉన్నాయి యాక్చువల్గా లక్ష్మీ సెంటర్లో కూడా. సో నా దగ్గర అట్లీస్ట్ 4-5 years నుంచి ఉన్నాడు. సో అండ్ నా ఇంటరాక్షన్లో ఆల్వేస్ డెవలప్, ఆ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది.
ఓకే లిరిక్స్. సో ఈ సైరశ్రీనే ఆమెను స్పెషల్గా తీసుకోవడానికి. శిరశ్రీ ఆమె కాదు, అతను అబ్బాయా? అబ్బాయి పేరు చూసి పేరు సైరశ్రీ. ఓకే సూపర్. నేను ఇప్పుడు శిరాశ్రీకి చెప్తే కింద పడిపోతాను. శ్రీ అని లాస్ట్కి ఉండేసరికి కొంచెం ఓకే. ఎందుకు ఆయన్నే పెట్టారు? ఐ మీన్ స్పెషల్గా ఉంటాయి కదా ఇప్పుడు మనకి వేటూరి గారంటే అబ్బా ఆయన రచన ఇలా ఉంటుంది, సిరివెన్నెల గారంటే ఇలా ఉంటుంది, అలా ఈయనను ఎందుకు పెట్టడానికి కారణం? అంటే బేసిక్గా అంటే డెఫినెట్గా నాకు శిరాశ్రీతోటి చాలా లాంగ్ అసోసియేషన్ ఉంది. అంటే నేను చెప్పిన థాట్ని ఫాస్ట్గా అర్థం చేసుకుని ఒక ఆ థాట్ అంటే ఇంటరాక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి నాకు ఒక కంఫర్ట్ లెవెల్, ఒక ప్రొఫెషనల్గా స్పీడ్గా. శిరాశ్రీ మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ నేను ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఒక చాలా అందమైన అమ్మాయి పేరు ప్రముఖ. ఓకే, తను మీ లిరిక్స్కి ఆ సైరశ్రీ అనే అమ్మాయిని ఎందుకు ఎంచుకున్నారు అని అడిగింది. సైరశ్రీ అనే అమ్మాయిని ఎందుకు ఎంచుకున్నారు అని అడిగితే అది నేను మీకు చెప్పడానికి ఆత్రతతో ఇంటర్వ్యూలోంచే కెమెరాలు ఎదురుగా ఫోన్ చేస్తున్నా అని. ఇప్పుడు తను సైరశ్రీ అనే అమ్మాయి అంది కాబట్టి నేను మిమ్మల్ని చూపించినా లేకపోతే అదే ఒక ఇమాజినేషన్లో ఉంచినా నీ పర్మిషన్ అడగడానికి ఫోన్ చేశా. ప్రముఖ ఓకే సరే ఓకే యా నెక్స్ట్ హీరో ఆయన ఎలా ఉంటుంది క్యారెక్టరైజేషన్ అంటే? ఆయన చూస్తే నాకు కొంచెం మన తెలుగు అబ్బాయినా ఆయన? నార్త్ తెలుస్తుంది, ఢిల్లీ అతను. సో హీస్ వెరీ గుడ్ యాక్టర్. నేను తన ఆడిషన్ వీడియోస్ అన్ని చూసి తీసుకోవడం జరిగింది. కానీ మంచి వెరీ గుడ్ పర్ఫార్మర్. అంటే సార్ ఈ మూవీ ఓన్లీ తెలుగేనా లేదంటే హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారు? అంటే ఇంకా హిందీలో కొంచెం ఆస్పెక్ట్ డిఫరెన్స్ ఉంది, బైలింగ్లో తీయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా దానికి వర్క్ ఉంది. ఇంకా మన తెలుగు యాక్టర్ని ఎందుకు సార్ పెట్టుకోలేదు? యాక్టర్ కానీ హీరోయిన్ పాయింట్ అన్ని సినిమాల్లో కూడా మనకి సూటబిలిటీ బట్టి తీసుకుంటాం. అందరూ ఉండేది ఇండియాలోనే. అండ్ అంటే తెలుగు ఫిలిమ్స్లో హిందీ యాక్టర్స్ని తీసుకోవడం చాలాసార్లు జరుగుతుంది. అంటే లేదు మీరు ముంబైలో వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయారు, అక్కడే మూవీస్ తీస్తున్నారు కదా, అందు గురించి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని అంటున్నారు. సో అమ్మాయిలకు కూడా ఇస్తారా మీరు? తెలుగు అమ్మాయికి చాయిస్? తెలుగు అమ్మాయి, హిందీ అమ్మాయి, ఒరిస్సా అమ్మాయి, లేకపోతే కన్నడ అమ్మాయి, బాడీ లాంగ్వేజ్ కానీ సూట్ అయితే మీరు ఇస్తారా? అంటే ఇస్తాను, ఇవ్వకూడదని ఏం లేదు అక్కడ. కానీ ఫైనల్గా క్యారెక్టర్ సూటబిలిటీ బట్టి ఉంటుంది కదా. ఓకే, మీరు అందరు ఏంటంటే ఒక సపోజ్కి ఇప్పుడు ఒక 4 ఫ్యామిలీస్ 5 ఫ్యామిలీస్ ఏలుతున్నాయి మొత్తం, వాళ్ళ వారసులు వాళ్ళు అందరు డైరెక్టర్స్ ఏమో ఆ హీరో ఈ హీరో మెగా హీరోలు పెద్ద పెద్ద హీరోస్ అని వాళ్ళతో మూవీస్ తీస్తున్నారు. మీరు మాత్రం కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేస్తున్నాను అనే వర్డ్ తప్పది. ఎందుకంటే నేను బిలీవ్ చేసే కైండ్ ఆఫ్ సినిమాలు సబ్జెక్ట్ మ్యాటర్స్ అనేది నాకు వేరేగా ఉంటుంది. అదొక పాయింట్. రెండోది, ఎప్పుడైతే మీరు పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ ఇంట్లోంచి వచ్చిందంటే ఆ వారసత్వం అనేది ఆబ్వియస్లీ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉంటే తను సంపాదించిన పేరు కానీ డబ్బు కానీ తను కొడుకేస్తాడు. సేమ్ థింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ జరుగుతుంది. అదేమి రాంగ్ కాదు. అప్పుడు ప్రూవ్ చేయటానికి ఏమంటారు దాన్ని, అప్స్ అండ్ డౌన్స్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ సొసైటీ. పోతే ఆ స్టార్స్ ఏంటంటే మీకు వాళ్ళ ఫ్యాన్ బేస్లు ఉంటాయి, వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారని రకరకాల ఇవి ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ వాట్ ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చేయలేను కూడా, నాకు చేత కాదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు సార్ సినిమాకి? అది నేను చెప్పలేను. జిఎస్టీ ప్రాబ్లమా? మీరే తీసారు జిఎస్టీ, ఇంకా దానికి ప్రాబ్లం కూడా ఉంటుంది. వేరే బడ్జెట్ ఎంత సార్ నార్మల్గా? అంటే అసలు బడ్జెట్ అని నేను చూడదు. నేను శాంపుల్ అంటే నా పేరు ప్రొడ్యూసర్గా ఉండొచ్చు కానీ ఐ డోంట్ లుక్ ఇన్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అట్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఆర్జీవి గారి నుంచి ఎలాంటి మూవీస్ మేము చూడొచ్చు? ద డ్రాగన్. అవును, అంటే ద గర్ల్ డ్రాగన్. అది నాకు బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ అనేది నాకు చాలా. వాళ్ళ మనవరాలా సార్? వాళ్ళ మనవరాలా సార్? అది మనవరాలు ఎవరో అన్నయ్య. హీరోయిన్ ఇండియన్ అమ్మాయి. ఓకే, షీస్ ఫ్రమ్ పూణే. ఓకే.
అమ్మాయి సినిమాలో బ్రూస్ లీకి ఒక ఏకలవ్య శిష్యురాలు ఓకే సార్ స్టోరీ కొంచెం చెప్పరా? దాని స్టోరీ ఇంకా చాలా line, టైం one line, sir. లేదు అసలు నో ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ గురించి మాట్లాడుతున్నాను, అది ఇంకా చాలా టైం ఉంది. ఓకే సార్. ఓకే ఓకే మూవీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనకు ఫస్ట్కి రిలీజ్ అవ్వబోతోంది. మన తెలుగుతో పాటు ఇంకే లాంగ్వేజెస్? ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగులో హిందీ వాళ్ళని పెట్టి తీసారు. ఓకే సార్. నెక్స్ట్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకేమేమి రెడీగా ఉన్నాయి? ఇప్పుడు కడప వెబ్ సిరీస్ చేస్తున్నాం, కడప టైమ్స్ ఇంటర్నెట్తో కలిసి. ఓకే సార్, కడప అని తీశారు కాబట్టి అడగొచ్చలేదు పాత మూవీ గురించి, కానీ అడుగుతున్నాను. ఇదే మీరు పేరు చేంజ్ చేశారు అమ్మరాజ్యంలో. సో మీరు ఎక్కువ ఆంధ్ర పాలిటిక్స్ గురించి, ఆంధ్ర నాయకుల గురించి, అలాగే దానికి సంబంధించిన పక్క రాష్ట్రం గురించి సినిమాలు తీస్తున్నారు కదా. తెలంగాణ విషయంలో అసలు మీరు ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడరు. ఇప్పుడు కూడా మొన్నటి వరకు రెడ్ల రాజ్యం ఏలుతున్న ఈ తెలంగాణలో కూడా ఇప్పుడు వెలమలు స్టార్ట్ చేశారు. ఎందుకు ఇక్కడ సినిమా తీయాలి? నేను బేసిక్గా డ్రామా కోసం చూస్తాను. ఎక్కడ నాకు ఇంట్రెస్ట్ కలిగించే డ్రామా ఎక్కడ జరుగుతుంది అనేది నా ప్రైమ్ ఇది ఉంటుంది. సో కాంటెక్స్ట్లో మేబీ తెలంగాణలో జరగట్లేదా? అట్లీస్ట్ నాకు ఇంట్రెస్ట్ నాకు అనిపించట్లేదు. ఓకే, జరగట్లేదు. ఒకవేళ అనిపిస్తే మీరు 100% ఆఫ్ కోర్స్. ఓకే, మీరు ఎందుకు మళ్ళీ ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడరు? నేను అక్కడ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడేదాను. సినిమా కాంటెక్స్ట్లో నేను ఏదైనా మాట్లాడతాను, రాజకీయాల గురించి నేను ఎప్పుడు మాట్లాడను. ఓకే ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంతకుముందు మెగాస్టార్ గారి మూవీస్ కూడా అంటే మీరు ఏమంటారు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఓకే మధ్యలో ఆగిపోయిందంట కదా మూవీ. సో దాని తర్వాత వాళ్ళ వారసులతో ఏమైనా తీసే ఛాన్సెస్? నేను ఇందాక చెప్పాను ఫిల్మ్ స్టార్స్ నేను ఎప్పుడు తీయండి కదా సార్. అంటే ఒకప్పుడు కూడా స్టారే కదా చిరంజీవి. అది ఎప్పుడుదో సంగతి, అది కూడా తీయలేదు కదా ఫైనల్గా. ఓకే ఓకే, నేను చాలామంది వెయిట్ చేస్తున్నారు. షేర్ చాట్లో కూడా ఈ క్వశ్చన్ మాత్రం అడగమని చెప్పారు సార్. శివ అంటే మీరు ఫస్ట్ మీరు అనగానే శివాని అందరికి గుర్తుకొస్తుంది. అలాంటి మూవీ అంటే అదే మూవీ అని కాదు, అలాంటి మూవీ అందరూ చూడాలనుకుంటున్నారు. ఆ మూవీ ఎప్పుడు వస్తుంది మీ నుంచి? దీన్ని నేను 100 సార్లు చెప్పాను ఆన్సర్ దీనికి. అదే కొత్తగా ఏం చెప్పలేను నేను, ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ప్రపంచంలో ఏ డైరెక్టరు కావాలని బ్యాడ్ ఫిల్మ్ తీయడు. దానికి కారణం ఏంటంటే చెప్పేదండి. నేను 6 నెలల్లో సంవత్సరం కష్టపడేది ఎవరో 100 రూపాయల టికెట్ కొనుక్కుని 2 గంటలు చూస్తారు. సో ఆబ్వియస్లీ నేను కానీ ఏ మేకర్ కానీ హీ విల్ బి లూజింగ్ మచ్ మోర్. ఇంకోటి నా సక్సెస్ఫుల్ సినిమాలన్నీ యాక్సిడెంట్లు, నా ఫెయిల్యూర్స్ ఒకటే నేను తీసానని కూడా 1000 సార్లు చెప్పాను. ఎందుకంటే శివ ఎందుకు ఆడిందో నాకు తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తీస్తాను? నేను తీసేది సినిమా అది హిట్ అవ్వటం లేదన్నది ఆడియన్స్ వస్తారు, నేను చూడను, అది నా కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు శివ ఆల్రెడీ తీసాం కాబట్టి అలాంటివి తీయడం అనేది మీనింగ్ లేదు అసలు. అలాంటివి మళ్ళీ తీస్తుంటే మీనింగే లేదు. అండ్ ఇంకొకటి మీరు తీసే ఒక మూవీకి ఇంకో మూవీకి అసలు సంబంధం లేకుండా తీస్తారు. కొందరు అదే జోనర్లో వెళ్తుంటారు. మీరు ఏంటంటే కమరాజ్యంలో కడపరెడ్డు ఆ మధ్యలో కొంచెం పొలిటికల్గా, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వేలో అసలు ఎందుకు మా ఆడియన్స్కి డిఫరెన్సెస్ చూపించాలనా అంటే మీ క్రియేటివిటీ? అది ఇప్పుడు నాకు చాలా సబ్జెక్ట్ మ్యాటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కాంటెంపరీ అవ్వచ్చు, నాకు ఎవరో ఒకటి చెప్పింది అవ్వచ్చు, ఎక్కడో నేను విన్నది అవ్వచ్చు, అలాంటి వేరే ఉంటాయి. సో అందులో ఒకటి నేను అప్పుడు నాకున్న ఇంట్రెస్ట్ బట్టి నా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో మీరు స్టార్స్ తోటి మూవీస్ తీయాలన్నారు ఎలాగో, కాబట్టి ఇప్పుడు ఏమంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్స్ అయ్యారు కొందరు, లైక్ విజయ్ దేవరకొండ, ఈ నాని, ఇలాంటి వాళ్ళతో మీరు మూవీ తీసే ఛాన్స్ కలిసి మీకు అర్థం కావట్లేదు. నేను స్టార్ అనేది ఒక పర్టికులర్ పర్సన్ కాదు, స్టార్ అనేది స్టార్ ఇమేజ్ చెప్తున్నా. స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి సెలెక్ట్ చేసే సబ్జెక్ట్ మ్యాటర్ చాలా డిఫరెంట్గా ఉండాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలా, వీళ్ళు చూడాలా, వాళ్ళు చూడాలి, రకరకాల ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ నేను చేయలేను, అది నేను చెప్తాను. ఓకే సార్, ఇప్పుడు మీరు డైరెక్టర్ కాబట్టి మీ ప్రొడక్షన్లో వేరే డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు మీకు కొన్ని నచ్చకపోతే ఎడిటింగ్ టైంలో అయినా అవైనా ఇది ఇలా ఉంటే డెఫినెట్లీ వి డిస్కస్ చేసి నేను ఒక్కనే కాదు డైరెక్టర్ ఒకటే కాదు, 5 కూర్చుని దాంట్లో నా మెరిట్స్ ఏదన్నా కరెక్ట్ చేయాలా అలాంటి డిస్కషన్ జరుగుతుంది ఎప్పుడు. ఓకే సార్, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, మీరు ఏదైనా బయోపిక్లు అలాంటిది ఇద్దామనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫేసెస్ పెట్టి తీస్తారు కదా డూప్ని, లైక్ చంద్రబాబు నాయుడు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. సార్ క్యాస్టింగ్ ఎవరు చేస్తారు సార్? చాలామంది అంటే మేము చేయాలనుకున్నప్పుడు వీ జస్ట్ స్ప్రెడ్ ద వర్డ్. కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్ సజెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఎవరో
ఒక పేపర్లో దాని న్యూస్ చదివినప్పుడు వాళ్ళు అప్రోచ్ అవుతారు ఒకసారి. ఓకే. సో వేరియస్ సోర్సెస్ ఉంటాయి. సో ఫైనల్లీ బ్యూటిఫుల్ ఆడియన్స్ ఎందుకు చూడాలి, ఏం ఇంట్రెస్ట్తో చూడాలి, వెళ్ళాలి? వాళ్ళ ట్రైలర్ నచ్చితే చూస్తారు. నేను చెప్తే మాత్రం వెళ్ళరు, ఎవరు వెళ్ళరు కదా. ఎవరు చెప్పినా సినిమాకి వెళ్ళరు. మ్యాక్సిమం దాని వైపు అటెన్షన్ చేయడానికి మనం ట్రై చేస్తాం. దాని తర్వాత వాళ్ళు పోస్టరు ట్రైలరు అలాంటిది ఏదో చూసి దాన్ని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ట్రైలర్ చూస్తే ఏమనిపిస్తుందంటే కొంచెము రొమాన్స్ అలాంటిది ఎక్కువగా ఉంటుంది. ఏమంటారు, ఫ్యామిలీ తోటి వెళ్ళే మూవీ కాదని కొందరు అంటున్నారు. కొందరు సార్ సర్టిఫికేట్ U/A సార్, ఓన్లీ అడల్ట్స్కి వచ్చిందా? ఏ సర్టిఫికేట్. సో 18+ వాళ్ళే చూడొచ్చు. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా బ్యూటిఫుల్ డైరెక్టర్తో బ్యూటిఫుల్ మూవీ సో చిట్ చాట్. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ ఫ్రమ్ Tejas. Bye-bye. What is BinTex Futures? BinTex Futures is a global cryptocurrency exchange and payment company. BinTex Futures is a decentralized crypto exchange. You can buy and sell cryptocurrency with highest leverage. BinTex Futures has its own token, BNTX. Why BNTX tokens are beneficial to buy and hold? We have our own crypto exchange and unique BinTex Pay wallet. We can store BNTX tokens in BinTex Pay wallet, and you can utilize BNTX tokens for recharges, hotel bookings, and bill payments, etc. Being a long-term BNTX holder will make your interest rate grow. Still, BinTex Futures lets you withdraw your BNTX tokens at any moment. Buy it, pay with it, hold it. BinTex Futures. Make crypto real. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to Please subscribe to, like, share and subscribe to Top Telugu TV. 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 ఇక నా ప్రాణానికే పచ్చింది అని కొట్టి కొట్టి నన్ను కడుపుకు సుఖ పెట్టపోతివి, బట్ట పొట్టకు సుఖ పెట్టపోతివి, నాకు సుఖం లేకుంటే నా పిల్లల నీవు కన్న పిల్లల చూడపోతివి. నువ్వు కట్టం చేసి ఎందుకు? ఆస్తులు సంపాదించకున్నా సరే మా బట్ట పొట్ట కన్నా చూడాలి కదా భార్య బిడ్డలను.